హలో అండి. నేను డాక్టర్ భాను ప్రతాప్ చందర్, ఈఎన్టీ అండ్ ఎండోస్కోపిక్ స్కల్బే సర్జన్, మేనేజింగ్ డైరెక్టర్ సంహిత ఈఎన్టీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. సో ఇవాళ మనం టాన్సిల్స్ అంటే ఏంటివి అండ్ వాటి ఇన్ఫెక్షన్ వల్ల కలిగే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో టాన్సిల్స్ అనేటివి లింఫాయిడ్ టిష్యూస్, అంటే వ్యాధి నిరోధక శక్తి కోసం పోరాడే ఒక బాడీ పార్ట్స్. సో ఇవి మనకు బాడీ మొత్తంలో ఉంటాయి అండ్ గొంతు లోపల ఒక రింగ్ లాగా, ఒక సర్కిల్ లాగా ఉంటాయి. ఓకే. సో బాడీ మొత్తంలో బ్లడ్లో ఉంటాయి సెల్స్లో, అండ్ స్ప్లీన్ అని, మల్టిపుల్ లింఫ్ నోడ్స్ లాగా. సో ఈ గొంతు లోపల ఒక సర్కిల్ లాగా ఉంటాయి. సో ఈ సర్కిల్ లాగా ఏమేంటి ఉంటాయి? పాలటైన్ టాన్సిల్స్ అని ఉంటాయి, లింగ్వల్ టాన్సిల్స్ ఉంటాయి, ఫెరెంజియల్ టాన్సిల్స్ ఉంటాయి, ట్యూబల్ టాన్సిల్స్ ఉంటాయి అండ్ అడినాయిడ్స్ అని ఉంటాయి. సో ఇవి మనకి ఏం చేస్తాయి? మెయిన్గా ఒక గేట్ కీపర్ లాగా పనిచేస్తాయి. సో ఫుడ్ ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, గాలి ద్వారా కానీ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా అవి ఒక గేట్ లాగా ఆ గేట్ దగ్గరే పనిచేసి వాటిని అక్కడే రెస్ట్రిక్ట్ చేయడం వాటి పని. ఓకే. సో అలా పనిచేసి కొన్నిసార్లు అవి చాలా పెద్దగా అయిపోతాయి. ఆ పెద్దగా అయిపోయినప్పుడు మింగడానికి ఇబ్బంది రావడము, ఫుడ్ తింటున్నట్టే ఉంటారు కానీ బాడీ గ్రోత్ అనేది ఉండకపోవడము, వెయిట్ పరంగా కానీ, హైట్ పరంగా కానీ, అండ్ నిద్రలో ఊపిరి ఆగిపోయినట్టు అనిపించడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది రావడము, నోరు తెరిచే ఉండడము, నోటితోటే గాలి, నోటితోటే ఫుడ్, నోటితోటే వాటర్, ఈ రకంగా ఇబ్బందులు పడడము, అండ్ నోటి దుర్వాసన రావడము, ముక్కులో నుంచి రిపీటెడ్గా జలుబు వచ్చి తెమడలాగా జారుతూ ఉండడము, అండ్ తలనొప్పి రావడము, అండ్ వీటి వల్ల కొన్నిసార్లు చెవిలో ఎఫెక్ట్ అయ్యి చెవిలో ఇన్ఫెక్షన్స్, చెవి నొప్పి, చెవి వినికిడి తగ్గడము, చెవిలో శబ్దాలు రావడము, ఇటువంటివి కూడా జరగవచ్చు. సో ఈ రకంగా ఇటువంటి లక్షణాలు, టాన్సిల్ సంబంధించిన లక్షణాలు ఉంటే కనుక డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ సర్జన్ ఒపీనియన్ తీసుకోండి.